వెల్కమ్ టు మెగానైన్ టీవీ తెలంగాణ ఉద్యమం కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్ర సాధన కోసం 1969 నుండి పోరాటాన్ని ప్రారంభిస్తే 2014లో ఆ కళ నెరవేరింది. అంటే ఆ 4 దశాబ్దాలకు పైగా పోరాట ఫలితమే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ ఏర్పాటుకు ఎంతోమంది అమరవీరులు అసువులు బాశారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి వంటి విద్యార్థులు ఆత్మార్పణ చేసుకున్నారు. మలిదశలో కేసీఆర్ ఆధ్వర్యంలో యువత నడుం బిగించి ఉవ్వెత్తున ఉద్యమ జ్వాలన రగల్చారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై మెగానైన్ టీవీ స్పెషల్ షో. నేడు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల కళ నెరవేరిన రోజు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజలు సకల జనులు కలిసి స్వరాష్ట్రం సాధించుకున్న రోజే జూన్ 2. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక 4 దశాబ్దాలకు పైగా పోరాట చరిత్ర ఉంది. తొలి దశ ఉద్యమం 1969లో ప్రారంభమై రక్తసిక్తమైంది. ఈ తొలి దశ ఉద్యమంలో సుమారు 350కు పైగా యువకులు పోలీసుల కాల్పుల్లో అమరులయ్యారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. అప్పటి నుంచి తెలంగాణ ఆకాంక్ష ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. తెలంగాణ అస్తిత్వం కోసం ముఖ్యంగా విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు తమ డిమాండ్ను ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎన్ని విధాలుగా నష్టపోయినా రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపలేదు. ఏ ఒక్క నాయకుడైనా తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించినా వారికి సీమాంధ్ర సంపన్న వర్గాల నుంచి అనేక అవరోధులు ఏర్పడ్డాయి. ఈ విధమైన తరుణంలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ సమస్యలపై ఉద్యమించడం ప్రారంభించారు. ఈ ఉద్యమ భావజాల వ్యాప్తి 1984 నుంచి క్రమంగా మొదలైంది. ప్రజా సంఘాల నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి జరగదని భావించారు. అందువల్ల 1984 నుంచి ప్రజా సంఘాల నాయకులు సంఘాల నాయకత్వంలో మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1984 నుంచి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి 1984 నుంచి 1996 స్థూలంగా నిర్మాణ పూర్వదశ, 1996 నుండి 2001 నిర్మాణ దశ, 2001 నుంచి రాజకీయ ప్రక్రియ దశ అని 3 దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందనే చెప్పాలి. అయితే తెలంగాణ ఏర్పాటుకు బాటలు పడింది మాత్రం మలిదశ ఉద్యమంలోనే అని చెప్పవచ్చు. 1997 మార్చి 9న భువనగిరిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ వంటి ప్రముఖులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బహిర్గతం చేసి మలిదశ ఉద్యమానికి ఊపిరి ఊదారు. ఈ సభకు దగాపడ్డ తెలంగాణగా నామకరణం చేశారు. ఈ సభలోనే బిల్లి లలిత అనే కళాకారులు తెలంగాణ ఉద్యమానికి ఊతమందించే అనేక గీతాలను పాడారు. ఈ సభ అనంతరం బిల్లి లలితను అత్యంత కిరాతకంగా నరహంతక ముఠా హత్య చేసింది. అయితే ఈ హత్య వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలంగాణ ఉద్యమకారులు ఆరోపించారు. మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి తొలిదశ పోరాటం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పుట్టిన 1969 ఉద్యమం మర్రి చెన్నారెడ్డి సారథ్యంలోనూ కదం తొక్కింది. అయితే అనేక కారణాలతో తొలిదశ చల్లారిన ప్రొఫెసర్ జయశంకర్ రణవ్యూహంతో మలి ఉద్యమం ఎగిసిపడింది. జయశంకర్ అప్పగించిన తెలంగాణ కళ బాధ్యతను తన చాణక్యంతో సాకారం చేశారు కేసీఆర్. నందిని సిద్ధారెడ్డి, విమలక్క, గోరటి వెంకన్న, కోదండరాం ఇలా ఎందరో మరెందరో తెలంగాణ సాకారంలో కీలక పాత్ర పోషించారు. తరువాత ఉద్యమాన్ని భుజాన మీదకు వేసుకున్న ఒకే ఒక్కడు ప్రొఫెసర్ జయశంకర్. 1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. కేసీఆర్,
కోదండరాం ఇలా ఎందరో చేశారు. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ జాతిపితగా పిలుచుకుంటారు ఉద్యమకారులు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంతో రంగరిస్తేనే రాష్ట్రం ఏర్పడుతుందని భావించారు జయశంకర్. 1969 ఉద్యమ అనుభవాలను వడబోసి చురుకైన చాణక్యుడైన రాజకీయ నాయకుడికి తెలంగాణ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. అనర్ఘళ ప్రసంగాలతో కోట్లాది జనాలను కదిలించగల శక్తి కేసీఆర్కు ఉందని నమ్మారు. తెలంగాణ సాధించాలన్న తన ఆశయాన్ని కేసీఆర్కు అప్పగించారు. అదే మలిదశ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పింది. తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చినప్పుడల్లా కోదండరాం పేరు, ఆయన పోరాటం మదిలో మెదలవడం సాధారణం. ఒకవైపు కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో ఉంటే ఇటు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించింది కోదండరామే. జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయకర్తగా వ్యవహరించారు. మిలియన్ మార్చ్ సక్సెస్ అయిందంటే కోదండరాం చొరవే కారణం. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు. ఇక మలిదశ ఉద్యమంలో కీలక మలుపు అప్పటి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ఉద్యమం రాజకీయ మలుపు తీసుకుంది. తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక చాలా స్టోరీ దాగి ఉంది. భారత స్వాతంత్ర్యం తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చేపట్టింది ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. ఈ క్రమంలోనే 1953లో మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆంధ్రలో కలిపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే ఇరు ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద మనుషులు ఒప్పందం వంటివి జరిగాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు రాజకీయంగా బలంగా ఉండటంతో తెలంగాణ హక్కులకు భంగం కలిగింది. దీంతో 1969లో హక్కుల పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమం కాలక్రమేణా స్వరాష్ట్ర ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమంలో దాదాపు 369 మంది యువకులు ప్రాణాలు అర్పించారు. ఉద్యమం ఉధృతమైన సరైన నాయకత్వం లేక బలహీనంగా కనిపించేది. కానీ 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీ నుండి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఉద్యమ పార్టీని స్థాపించారు. దీంతో తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో భారీ ఉద్యమం సాగింది. 2004 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం సైతం తెలంగాణ ఏర్పాటును తమ కామన్ మినిమం ప్రోగ్రాంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటును తాత్సారం చేస్తున్నారని అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. కరీంనగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణ ఆకాంక్షను బలంగా ఎత్తిచాటారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పనిచేసుకుంటూ వచ్చింది. కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది. 2009లో కొన్ని తెలుగు చలన చిత్రాలలో తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళనకు గురి అవుతుందని నంది అవార్డుల ప్రధానోత్సవంలో నిరసన తెలియజేశారు. అటు ఉద్యమంలో కేటీఆర్, హరీష్ రావులు కూడా తమదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా యువతను ఉద్యమంలో భాగస్వాములను చేయడం ముందుండి ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక మలిదశ ఉద్యమంలో కీలకమైన దశ 2009లో కేసీఆర్ దీక్షతో ప్రారంభమైందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో తెలంగాణ ఉద్యమం మరోసారి వివృత్తిన ఎగిసిపడింది. చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో 2009 డిసెంబర్ 9న కేసీఆర్ దీక్షను విరమించారు. తెలంగాణ రాష్ట్రం రూపొందించేందుకు ప్రక్రియ ప్రారంభించాం అంటూ ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు పెరిగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. దీంతో తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ట్యాంకు బండుపై మిలియన్ మార్చ్ అంటే 2011లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఒక పెద్ద ర్యాలీ. ఈ ర్యాలీని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించింది. ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్షలను తెలియజేసే ఒక పెద్ద బహిరంగ ప్రదర్శనగా జరిగింది. 2011లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఒక పెద్ద ర్యాలీలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మార్చి 10, 2011న జరిగిన ఈ ర్యాలీ ఉద్యమాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. తెలంగాణ సాధన కోసం రాజకీయ, వ్యాపార, ఉద్యోగ పక్షాలన్నీ ఏకమయ్యాయి. సెప్టెంబర్ 13న సమ్మె చేపట్టి తెలంగాణను స్తంభింపజేశాయి. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతుగా నిలిచారు. దీంతో ఏకంగా 42 రోజుల పాటు ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, ఇతర కార్మికులు పాల్గొన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చింది. 2013లో కేంద్ర కేబినెట్ తెలంగాణ ఏర్పాటును ఆమోదించింది. 2014లో పార్లమెంట్లో తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన రావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటును పునరాలోచనలో పెట్టింది. దీంతో తెలంగాణలో మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె విజయవంతమైంది. దీంతో యూపీఏ ప్రభుత్వం 2013లో తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును పాస్ చేసింది. ఫిబ్రవరి 14న పార్లమెంటులో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అదే రోజు ఆమోదం పొందగా ఫిబ్రవరి 18న లోక్సభలో, 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. మార్చి 2న గెజిట్లో పొందుపరిచారు. 2014 జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.